నేటి యువత ఏసీ గదుల్లో పనిచేస్తూ అధికంగా సంపాదించే ఉద్యోగాలే ఎంచుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఎంబీఏ చదివిన ఆకాష్ హింగద్ జాబ్ కాదని సాగు వైపు మళ్ళాడు. స్మార్ట్ వ్యవసాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సాగు మెళకువలు, వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, ఆధునిక సాంకేతికత, మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకొని అధిక ఆదాయం ఆర్జిస్తున్నాడు. తన స్మార్ట్ సాగులో ఏ పంటలు పండిస్తున్నాడు, మరిన్ని విషయాలు ఈ కథనంలో చూసేద్దాం పదండి. ఒకప్పుడు సాగుని ఒక అవసరంగా, ఉద్యోగాన్ని ఒక విజయంగా భావించేవారు. కానీ పరిస్థితులు మారాయి. కొత్త తరం వ్యవసాయాన్ని ఒక స్టార్టప్లాగా చూస్తోంది నేటి యువత. ఈ యువకుడు సైతం అదే పంథాలో హైటెక్ సాగు చేస్తూ లాభాల్లో దూసుకుపోతున్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంవత్సరంలోనే 60 లక్షల రూపాయల టర్నోవర్ చేరుకున్నాడు. స్మార్ట్ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ యువకుడి పేరు ఆకాష్ హింగద్. రాజస్థాన్లోని రాజ్సమంద్ స్వస్థలం. ఎంబీఏ పూర్తి చేసి ముంబైలో కొంతకాలం ఓ బ్యాంకులో 25 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం చేశాడు. ఉదయం ఆఫీసు, సాయంత్రం రూమ్, ఇదే అతన్ని ఆలోచనల్లో నెట్టేసింది. సొంతూరులో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని భావించాడు. తల్లిదండ్రులకు మార్బుల్, స్థిరాస్తి వ్యాపారాలున్నప్పటికీ అన్నింటినీ కాదని పూర్వీకులకు చెందిన కురజ్ గ్రామంలో 32 ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం ఆకాష్ దోసకాయల నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్నాడు. తర్వాత టమాటా, మిర్చి, బంగాళదుంప, బఠానీలు, పుచ్చకాయలను రాజ్సమండ్, ఉదయ్పూర్ మార్కెట్లకు రోజూ సరఫరా చేస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. 15 మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. रीज़न मैं ये बताऊंगा कि मेरे को जो खीरा या टमाटर जो भी आप बोलेंगे, मेरे को 12 महीने तक देना है। मैं आपको एक एग्जांपल देता हूँ। जैसे अगर किसी ने नवंबर में नेट हाउस लगाया था, उसमें खीरे लगाए हैं या टमाटर लगाए, तो उसकी रेट 6 रुपये भी गई, जो लास्ट 15 साल में सबसे कम न्यूनतम रेट गई थी। अभी अगर आप किसी ने जनवरी या फरवरी के टाइम पे खीरा लगा दिया है, अभी की रेट चल रही है 25 रुपये। वो आपको देखना पड़ेगा रेट वाइज कि आप कब लगा सके। मैं ऐसा करना चाहता हूँ कि मेरे को 12 ही महीने दूँ, तो मेरे को 25 की भी रेट मिले, 6 की भी मिले, 30 की भी मिले। और पिछले साल आप मानेंगे नहीं, हमारा खीरा 50 रुपये भी बिका था। उदयपुर शहर में हमारी मंडी में गया था, तो हमें 50 की रेट भी मिली थी। तो हम एवरेज रेट 25 के आसपास पहुँचना चाहते हैं। तो हम 12 ही महीने खीरे लगाएंगे या टमाटर लगाएंगे, तो हमें वो फायदा होगा। వ్యవసాయానికి భవిష్యత్తు లేదనే నమ్మకాన్ని ఆకాష్ ప్రయాణం బద్దలు కొట్టింది. పండించే పంట జంతువుల బారిన పడకుండా చుట్టూ కంచె వేయించాడు. రాజస్థాన్, మహారాష్ట్ర అంతటా వివిధ పొలాలు సందర్శించి రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాడు. పరిచయస్తుల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాడు. అధునాతన పద్ధతులను నేర్చుకోవడానికి వారితో కలిసి పనిచేశాడు. अभी आप देखेंगे, अभी गर्मी की फसल चालू हो गई है। तरबूज लगे हुए हैं, फिर हमारा खरबूजा लगा हुआ है, फिर उसके बाद आल लगी हुई है, तरोई लगा हुआ है, भिंडी लगी हुई है, और साथ में हमने शिमला मिर्च की थोड़ी बहुत प्यौत करी है, करेला चालू कर दिया है और तरोई भी लगा चुके हैं। और अभी पुरानी सर्दी की फसल में मटर, जो पिछेती मटर है, वो चल रहा है, वो 5-6 दिन में उत्पादन पे आ जाएगा। अभी आप ऐसे मोटा मोटी 60 लाख के आसपास हम पहुंच गए हैं खीरे और सब्जियों से। इस साल का हमारा हो जाएगा, मार्च में अपन 70 तक पहुंच जाएंगे। हमारा है कि इस साल हम 1 करोड़ टच कर जाएं, और धीरे धीरे अभी के हमारे जैसे एक खेत तैयार हो रहा है, इसी के थोड़ा सा आगे एक और खेत है, उसको भी हम तैयार कर रहे हैं। वहाँ पे हम पपीता करेंगे। तो इस साल हम सोच रहे हैं कि पपीते से भी अच्छा उत्पादन अगले साल ले लेंगे। भी हमारे परमानेंट लेबर यहाँ पे 15 है। हमारे जेसीबी भी काम करती है खेत के अंदर, क्योंकि गोबर को पलटी करना, वो सब। 6 लेबर परमानेंटली पॉली हाउस, नेट हाउस में रहती है। సాగు ప్రారంభ దశలో భారీ వర్షాలు ముంచెత్తి మొక్కజొన్న పూర్తిగా దెబ్బతింది.
దీని నుంచి నేర్చుకున్న ఆకాష్ పొలాన్ని చదును చేయడానికి ఒక పద్ధతి కోసం వివిధ రకాలుగా అన్వేషించాడు. దీంతో పంజాబ్ నుంచి లేజర్ లెవెల్ యంత్రాన్ని కొనుగోలు చేసి మొత్తం పొలాన్ని మిషన్తో చదును చేశాడు. అంతేకాదు గట్లపై పంట పద్ధతిని ప్రవేశపెట్టి దీనికోసం ఒక పరికరాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ విధంగా తక్కువ శ్రమతో సురక్షితమైన పంటల్ని సాగు చేస్తున్నాడు యువ రైతు. पहले मैं 2 कंपनीज में जॉब कर चुका हूँ. एक वेस्टर्न प्रेस मेरिल के साथ एक टैब था, वहाँ पे जॉब कर चुका हूँ. और उसके बाद मैंने HDFC बैंक में जॉब किया. आप अगर ऐसे मोटा मोटी पकड़िए तो 24-25 लाख के आसपास था. पहले काम करना पड़ेगा आपको, खुद को आपकी ज़मीन जाननी पड़ेगी तो आप कमा सकते हैं. आपको कैसे मंडी तक चीज़ें पहुंचानी है या लोगों तक चीज़ें किस टाइम पे पहुंचानी है, यही खेल है पूरा. तो उसको अगर आप जान सकेंगे तो खेती बहुत मुनाफे वाली चीज़ है. तो जैसे मूली की फसल है, जो मूली ऐसी चीज़ है जो 2 रुपये में भी मंडी में जाती है. बट अगर आप मूली को थोड़ा सा पहले मार्केट में लेके आ सकें तो वो 10 रुपये के भाव से भी जाती है. अगर वो 10 रुपये के भाव से, जैसे अगर कोई 1 बीघे में 80,000 मूली लगाए, अगर वो 10,000 के भाव से जाएगा तो वो आप सोच सकते हैं कि वो कितना अच्छा उत्पादन दे सकता है. ऐसी बहुत सारी फसल है जिसको आप टाइमिंग से अगर दें, मंडी में आप पहले पहुँचे या बाद में पहुँचे, जो आपको टाइमिंग चाहिए रेट की, उसके हिसाब से अगर प्लान करेंगे तो काफ़ी मुनाफे वाली चीज़ है. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయి. అందులో తాను లబ్ధి పొంది పాలీ హౌస్లను ఏర్పాటు చేశానని చెబుతున్నాడు ఆకాష్. వీటిపై కేంద్రం 56% సబ్సిడీ అందించింది. బిందు సేద్యం పథకం కింద వ్యవసాయ శాఖ నుంచి గ్రాంట్ పొందాడు. ఇప్పుడు విద్యుత్ ఖర్చులు తగ్గించడానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుందని వివరించాడు. ये हमने NHB के थ्रू पॉली हाउस लगवाया है. इसमें सरकार आपको 1 करोड़ का अगर आपका प्रोजेक्ट है तो 50 से 56 लाख तक आपको सब्सिडी देती है. ये सब्सिडी थोड़ा टाइम में आती है बट आपके ही अकाउंट में आएगी. बूंद बूंद सिंचाई जो राजस्थान सरकार के थ्रू है वो विशेष वर्ग और छोटे किसान के लिए 70-75% है, और जो बड़े किसान हैं उनके लिए 50% सब्सिडी है. और मक्के में बारिश का पानी इतना जमा हुआ कि उसमें जड़ गलन आ गई और मक्के को हम तोड़ने भी नहीं जा सके. हमने पहले ढूंढा कि विभाग के पास है, उदयपुर हम यूनिवर्सिटी के पास गए, बट वो वहाँ पे भी कहीं पे भी ये मशीन नहीं थी. तो उसके लिए हमने ही वो मशीन खरीदी. खेत उबड़ खाबड़ होता है, कभी खड्डे हो जाते हैं खेत के अंदर. अभी हमने खेत को समतल कर दिया है और साइड में एक नाली कर दी है. खेत की जो नाली है, पानी जा बह के एक ही जगह आएगा, वो नाली से ही निकल जाएगा. इससे हमारा पौधा भी नहीं जाएगा और पानी भी कम लगेगा. इससे पानी भी बचेगा, हमारी फसल भी बचेगी और पानी भी कम लगेगा. इसमें दोनों फायदे हैं. స్మార్ట్ పద్ధతిలో చేపట్టిన వ్యవసాయాన్ని ముందు తరాలకు అందించేలా కృషి చేస్తున్నాడు ఆకాష్. ప్రస్తుతం అందుకుంటున్న లక్షల్లో ఆదాయాన్ని భవిష్యత్తులో కోట్లలో టర్నోవర్ చేయడమే తన లక్ష్యమంటున్నాడు.